సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అంటే బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక వైసీపీ యొక్క ఆశయం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పట్టుదల ఏదైతే ఉందో, ప్రతి ఒక్క విద్యార్థిని గ్లోబల్ స్టూడెంట్గా తీర్చిదిద్దాలి. ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటర్నేషనల్ ఎరీనాలో ఆ యొక్క కాంపిటీషన్లో తట్టుకోవాలి. ఒక బిజినెస్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలి అని చెప్పి వారిని ప్రీ ప్రైమరీ నుంచి ఎల్కేజీ యూకేజీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనే విషయం కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తూ వాటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు ఈ యొక్క బడ్జెట్ అంకెల గారడితోటి ఈ విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేసే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారనే విషయాన్ని చాలా బాధతో చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థలో ప్రధానంగా టీచర్స్ కానివ్వండి, అట్లాగే టీచర్ స్టూడెంట్ రేషియో కానివ్వండి, మరి వారికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ కూడా పక్కన పెడితే భావితరాలకు తీరని నష్టం జరుగుతుంది అనే విషయాన్ని విద్యాశాఖ మంత్రి గారు దయచేసి గమనించాలి. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు మళ్ళా ముందుకు తీసుకోవాలంటే వాళ్ళకు నామోషి అయితే, పేద ప్రజల భవిష్యత్తును, పేద ప్రజల పిల్లల భవిష్యత్తును, భావితరాలకు ముఖ్యంగా ఒక గట్టి పునాది వేసే ప్రక్రియను విస్మరించొద్దని చెప్పి మేము హితం పలుకుతా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త పదం పట్టుకొస్తారు. 2020 ఒక విజన్ అంటారు, లేకపోతే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు, లేకపోతే ఇప్పుడు 2047 విజన్ అంటారు. 2047లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ 1 అవుతుందంటే సంతోషమే. 2047 సంగతి పక్కన పెడదాం. మీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలపరిమితిలో 6 నెలలు అయిపోయింది. మిగిలిన 4.5 సంవత్సరాల కాలంలో మీరేం చేస్తూ ఉన్నారు? మళ్ళీ ఏమన్నా అంటే నాలెడ్జ్ ఎకానమీ అంటారు. కరెక్ట్ అబ్బా, నాలెడ్జ్ ఎకానమీ కొంచెం ఫర్దర్ యూ డిఫైన్. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానివ్వండి, ఈ కూటమి సర్కార్కి నేను చెప్తా ఉన్నాను, మీ నాలెడ్జ్ ఎకానమీ అనే కాన్సెప్ట్ మీద, మీ యొక్క సిద్ధాంతం మీద మీరు ముందుకు పోతున్నప్పుడు ది ఎకానమీ షుడ్ బి డ్రివెన్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అండ్ డస్ ఇట్ నాట్ ఇంక్లూడ్ ఎడ్యుకేషన్? మీ నాలెడ్జ్ ఎకానమీలో విద్యకు స్థానం లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను. నాణ్యమైన విద్యను అందించడానికి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు మంచి వసతులతో పాటు వారికి ఉపాధ్యాయుల కొరత లేకుండా, ముఖ్యంగా నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020లో మరి పొందుపరిచినటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ స్ట్రక్చర్, దాన్ని అమలు చేసే ఒక కనీసమైనటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి చోట అబద్ధాలే, ప్రతి చోట వాస్తవం, మరి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడతారు. సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన స్పీచ్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. ఎంత పచ్చిదగా! సూపర్ 6 హామీలో అతి ముఖ్యమైనది ఇప్పుడే నేను చెప్పాను, ఈ యొక్క తల్లికి వందనం. ఇది అమలు చేస్తూ ఉన్నారంట. కనీసం బడ్జెట్ కేటాయింపులు కూడా వాస్తవానికి దగ్గర లేకుండా 13,000 కోట్లు కావాలంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు మీరు చేస్తే, మీరు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే నిజంగా సిగ్గుచేటు. ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో మీరు ఇచ్చారో, ఆ మేనిఫెస్టోలో మీరు చెప్పింది ఏంటి? మేనిఫెస్టోలో సూపర్ 6 ఇంకా అనేకమైన కార్యక్రమాలు చెప్పారు. వీటిలో ప్రధానమైనది
ఈరోజు విద్యా వ్యవస్థ సంబంధించి ఈ అమ్మ ఒడికి ప్రత్యామ్నాయంగా అమ్మ ఒడి కన్నా ఇంకా మెరుగ్గా మేము చేస్తామని చెప్పి ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? ఈరోజు ఇంతమంది తల్లుల్ని మీరు మోసం చేస్తున్నట్టు కాదా? ఈ యొక్క పథకాన్ని నీరుగార్చి చివరకు ఎన్నికలప్పుడు మాత్రమే మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు దీన్ని లాక్కెళ్ళి మళ్ళీ అప్పుడు దీన్ని మసిపూసి మారడికాయ చేసి ఏదో విధంగా మేము తల్లికి వందనం అమలు చేశామని చెప్పి కార్యక్రమం చేస్తారా? ఒక ఎన్నికల మేనిఫెస్టో అంటే దానికి గోల్డ్ స్టాండర్డ్ ఈరోజు ఆపాదించి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఇట్స్ గోల్డ్ స్టాండర్డ్. గతంలో లాగా 2014లో మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయలేక మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే ఆ మేనిఫెస్టోను ఉటంకిస్తూ పలానాది చేయలేదని చెప్పి